పేద ప్రజల అభ్యున్నతి కోసం అలుపెరిగిన పోరాటం చేసిన యోధుడు వంగవీటి మోహన రంగా అని జనసేన పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వీరలక్ష్మి, రాంబాబు, సూరవరపు సురేష్, బోగా వెంకటరమణ యాదవ్, కొత్తపల్లి బుజ్జీలు కొనియాడారు. వంగవీటి మోహన్ రంగా 79వ జయంతిని పిఠాపురం పట్టణం జగ్గే చెరువు కాలనీలో బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి డాక్టర్ చిక్కాల వనలక్ష్మి, బాలిపల్లి రాంబాబు, సూరవరపు సురేష్, జోగ వెంకటరమణ యాదవ్, కొత్తపల్లి బుజ్జి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా నిరుపేదలకు బట్టలు పంపిణీ చేశారు. వెంకటరమణ యాదవ్ కొత్తపల్లి బుజ్జి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాన్నేడు రంగబాబు, కొత్తం సుందరం, రెడ్నం జనార్దన్, కంచెర్ల శంకర్, గాదు కోటేశ్వరరావు, జ్యోతుల సతీష్, కుంపట్ల చెల్లారావు, వను వీరబాబు, బొజ్జ కుమార్, బొజ్జ లవరాజు, బాలిపల్లి అనిల్, గుండు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఒక వర్గాన్ని దయచేయండి, ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా మేముంటాం, మీరు రండి, మాకు సపోర్ట్ చేయండి, మేము ఏదో చిన్న వాళ్ళు అవుతామంటే ఆ రోజుల్లోనే చిన్న పేదవాడు లక్షాధికారం చేసిన మన వంగవీటి మోహన్ రంగా గారు ఈ రోజున కూడా ఆయన చరిత్ర చెప్పుకున్నామంటే మనం ఎంతో మేలు చేశారో. కృష్ణా జిల్లా అవనివ్వండి, మిగిలిన జిల్లాలు అవనివ్వండి, ఆయన్ని ఆ విధంగా చూసుకున్నప్పుడు ఎంతో మంది రకరకాలుగా ఆయన పసిపోసి, అలాగే ఎంత చంపి ఆయన యొక్క సర్వీస్ ని చూడలేక ఆయన 39-40 సంవత్సరాల లోపలే హత్య చేయడం జరిగింది. అలాగే కొంతమంది నాయకులు అన్ని విధాలు అందరికి కూడా చేస్తుంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు, డిప్యూటీ సీఎం గారిని, కర్షకులు వీళ్ళందరూ అలాంటి తేడా లేకుండా అందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. కానీ దురదృష్టవశాత్తు ఆయన 88వ సంవత్సరం, అప్పటికి ఆయనకి 41 సంవత్సరాలు, ఆయన దారుణమైన హత్యకు గురయ్యారు. కానీ ఆయన సిద్ధాంతాలు ఇప్పటికి కూడా మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మహనీయుల వ్యక్తులు మనకి భౌతికంగా దూరం అయిన వాళ్ళ ఆదేశాలు వాళ్ళని చిరంజీవిగా చేస్తారు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి అడుగుజాడల్లోనే మనం కూడా నడుస్తూ మన సమాజం అభ్యున్నతికి, మన పిఠాపురం అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ కార్యక్రమం చేస్తుంటే ఏం ఆశించకుండా జగ్గేశ్వరిలో విగ్రహం పెడతామే పెద్ద గొప్ప. కానీ ఈ కార్యక్రమం చేస్తున్న యూత్ అందరు కూడా వీళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటున్న బాలిపల్లి రాంబాబు గారికి, ఈ యూత్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఎన్నో మాట్లాడేదో చెప్తారు, కానీ కార్యక్రమం చేస్తుంటే మాటలు కాదు, వీళ్ళందరినీ చేసి ఒకళ్ళ నాయకుడు ఒకళ్ళు అంటారు, అలా ఒకళ్ళు ఇలా ఒకళ్ళు ఏమన్నా చేసుకోకుండా అసలు కాపు నాయకుడే కాదైనా బీసీ నేత అతను. అంటే అందరు పొలంతో సంబంధం లేకుండా చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకోకపోతే చెప్పడానికి మనం సరిపోము. ఈ కార్యక్రమం మొత్తం యూత్ అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ రంగా గారి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం. అలాగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రంగా యూత్ సభ్యులు, అలాగే నిర్వాహకులు మన బాలిపల్లి రాంబాబు గారికి ప్రత్యేక అభినందనలు. రంగా గారు అందరికీ కూడా ఒక నాయకుడే కాకుండా అందరికి అండగా నిలిచే ఒక వ్యక్తి, ఒక శక్తి. ఎందుకంటే రంగా గారు ఒక వ్యక్తికి మాత్రం కాదు, శక్తి. పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాడుతూ అసూలు కాసిన మహనీయుడు. అటువంటి గొప్ప నాయకుడు స్మరించుకుంటూ ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న యూత్ సభ్యులకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, రంగా ఆశయాలకు అనుగుణంగా పేదలందరికీ కూడా మనవంతు సహాయ సహకారాలు అందించే విధంగా పనిచేయాలని అందరికీ కోరుకుంటూ జై జై రంగా. సేవ చేసిన నాయకుడు, మరి జైల్లో ఉండి ఎమ్మెల్యే అయిన ఏకైక ఎమ్మెల్యే మన ఆంధ్రప్రదేశ్లో వంగవీటి మోహన్ రంగా గారు. మరి అలాంటి వారి పుట్టినరోజు చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే ప్రతి పుట్టినరోజు కొత్తగా ఇది ఒక 6 నెలలు అవుతుంది వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహం పెట్టి ఇక్కడ ఆయన వర్ధంతి నాడు చేయడం జరిగింది. ఈ రోజు జన్మదినం కూడా అలాగే ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా కూడా మరి కొంతమంది పేదలకు దుస్తువులు పంపిణీ కూడా పెట్టడం జరిగింది, దుప్పట్లు చీరలు కూడా పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఆయన మరణించారని అందరూ అనుకుంటున్నారు, ఆయన మరణించలేదు, మనందరిలో బతికే ఉన్నాడు అనడానికి నిదర్శనం ఆయన ఇలాంటి బర్త్డేలు వర్ధంతులు జరగడమే. మరి అలాంటి మహానుభావుడికి విగ్రహం కట్టించడం, మరి ఇలాంటి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.